హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. అదేవిధంగా ఇటీవల మనకు మెయిన్ కరెంట్ అఫైర్స్ భాగంగా ఈ రోజు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసి మా ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి నరేంద్ర మోడీ గారు 2014 నుంచి మనకు 2014 నుంచి మా ఇప్పటి వరకు 2025 జూన్ 8 వరకు ఆయనకు ఏ అవార్డు విదేశీ వాళ్ళు ఇచ్చారు. అయితే ఇక్కడ నరేంద్ర మోడీకి విదేశీ వాళ్ళు మా ఫారెన్ కంట్రీస్ వాళ్ళు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్ని అవార్డు ఇచ్చిందంటే ఇప్పటి వరకు మా 26 అవార్డు ఇచ్చారు. 26 అవార్డు. అయితే ఇటీవల వచ్చేసి మా మనకు జూలై 2 నుంచి జూలై 9 వరకు ఈయన 5 దేశాలకు వెళ్ళడం అనమాట. 5 దేశాలకు వెళ్ళడం అనమాట విదేశీ పర్యటన. ఈ 5 దేశాలు వచ్చేసి ఆయనకు 3 దేశం వాళ్ళు వచ్చేసి అవార్డు విదేశీ వాళ్ళు ఇవ్వడం జరిగింది సార్. విదేశీ వాళ్ళు ఆ 3 అవార్డుతో పాటు మన దేశ ప్రధానమంత్రికి మోడీకి ఇప్పటి వరకు 26 అవార్డు ఇచ్చారన్నమాట. ఇంతవరకు ఏ దేశ ప్రధానమంత్రికి ఇన్ని అవార్డు లేదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఏ దేశ ప్రధానమంత్రికి మన దేశ ప్రధానమంత్రికి ఇన్ని అవార్డు ఇవ్వలేదు సార్. కానీ ఇది టోటల్ వచ్చేసి అవార్డు మా 26. అయితే 2025 రీసెంట్ గా అవార్డ్స్ ఏ అవార్డు వచ్చినాయి. ఒకటి వచ్చేసి మా ఇది 2025 వచ్చేసి మా ఏ అవార్డు వచ్చిందంటే ఒకటి వచ్చేసి ఏంటంటే ఈ 2025 లో ఆర్డర్ ఆఫ్ మెయిన్ అవార్డు మా ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బోడోస్ అనే దేశం వాళ్ళు ఇచ్చారు. ఎప్పుడంటే 2025 మార్చి 5 ఇచ్చారు. నెక్స్ట్ మా అదే విధంగా ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది హిందూ మహాసముద్రం అవార్డు చేసేసి అంటే మార్చి వాళ్ళు ఇచ్చాడు. ఎప్పుడంటే మార్చి 11 2025. అదేవిధంగా రీసెంట్ గా వచ్చేసి మా 3 అవార్డు ఇచ్చారు. రీసెంట్ గా 2025 వచ్చేసి మన ఇండియా ప్రధానమంత్రి 3 దేశాలు వెళ్ళాడు. ఆ 3 అవార్డు ఏదంటే ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా, ఏది ఘనా దేశమ్మా. ఆ ఘనా దేశం ఇచ్చారు. ఆ అవార్డు ఎప్పుడంటే 2025 జూలై 2 ఈ అవార్డు ఇచ్చారన్నమాట. అది గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక అవార్డు వచ్చేసి మా ఏదంటే నరేంద్ర మోడీ గారికి వచ్చింది ఏదంటే టిండోర్ మరియు వచ్చేసి టొబాగో రిపబ్లిక్ దేశమ్మా. ఏ దేశం వాళ్ళంటే టిండోర్ మరియు టొబాగో ఎప్పుడంటే జూలై 4 2025 ఇచ్చారు. అదొకటి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి వచ్చేసి మా అదంటే మెయిన్ ఆర్డర్ ఆఫ్ ది సదర్సన్ క్లాస్ అనే అవార్డు వచ్చేసి ఏ దేశం వచ్చిందంటే బ్రెజిల్ వాళ్ళు ఇచ్చారమ్మా. బ్రెజిల్ ఎప్పుడంటే జూలై 8 2025 అవార్డు ఇచ్చారన్నమాట. ఇది మోడీ గారికి నరేంద్ర మోడీకి. ఎందుకు సార్ ఇన్ని అవార్డు ఇచ్చిందంటే ఆయన ఏ దేశం వెళితే ఆ దేశానికి విజయవంతంగా సక్సెస్ గా చేసేవారు అనమాట. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ లాస్ట్ మన దేశానికి ఈ యొక్క మొత్తం 5 దేశాలు వెళ్ళాడు. ఇప్పుడు ఈ 5 దేశంలో చివరిగా ఏ దేశానికి వెళ్ళాడంటే నమీబియా. ఏదమ్మా నమీబియా. ఇది ఆఫ్రికా దేశమా. ఏ దేశం అంటే ఆఫ్రికా దేశము. అదేవిధంగా ఇటీవల వచ్చేసి బ్రెజిల్కి వెళ్ళాడు. అదేవిధంగా ఘనా దేశానికి వెళ్ళాడు. అదేవిధంగా టిండోర్కి వెళ్ళాడు. అయితే బ్రెజిల్ దేశానికి ఎందుకు వెళ్ళాలంటే బిక్స్ సమావేశానికి వెళ్ళడం అనమాట. బిక్స్ సమావేశానికి వెళ్ళడం జరిగిందన్నమాట. ఈ సమావేశానికి ఇది మెయిన్ మనకి ఇంపార్టెంట్ మా. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అంటే ఈ యొక్క మెయిన్ వచ్చేసి మా ఇది నరేంద్ర మోడీకి ఈ యొక్క 2014 నుంచి 2025 వరకు మొత్తం వచ్చేసి ఇది 26 అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది నరేంద్ర మోడీకి, అది గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా నెక్స్ట్ నరేంద్ర మోడీ ఎందుకు ఈ అవార్డు ఇచ్చిందంటే ఆయన విదేశ పర్యటన ఇది సక్సెస్ గా అవుతుంది. అదేవిధంగా ఈయన ఏదంటే గుర్తుపెట్టుకో సార్ మన దేశంలోని ప్రముఖంగా ఇది మేక్ ఇన్ ఇండియా స్కీము, అదేవిధంగా స్వచ్ఛ భారత్, అదేవిధంగా డిజిటల్ రంగము. అదేవిధంగా మెయిన్ కారణం అంటే మన ఇండియాలో వచ్చేసి అప్పుడు 2019-21 వచ్చేసి 2020-21 కోవిడ్ టైంలో వచ్చేసి మన దేశం యొక్క వ్యాక్సిన్ విదేశాలకు సరఫరా చేశారన్నమాట. ఉచితంగా ఇచ్చారన్నమాట. అదే కాకుండా ఉచితంతో పాటు అందుకని మన దేశ ప్రధానమంత్రిని ఏ దేశం వెళ్ళినా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కువ పోవడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఎన్నో సంస్కరణలు చేశాడు. అదేవిధంగా మన ఇండియాలో డిజిటల్ రంగము, అదేవిధంగా ఎన్నో రంగాల యొక్క డిఫరెంట్ చేస్తారన్నమాట. మేక్ ఇన్ ఇండియా. నెక్స్ట్ అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీము, ఎన్నో స్కీము మన ఇండియా ప్రధానమంత్రి లాంచ్ చేశారన్నమాట. ఇవన్నీ చూసి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ మెయిన్ వచ్చేసి నరేంద్ర మోడీకి చాలా అవార్డు కూడా రీసెంట్ గా రావడం అనమాట. ఇది సార్ మెయిన్ వచ్చి